బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న స్టూడెంట్స్ ను టీచర్ టార్గెట్ చేశాడు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు టీచర్ వేధింపులను తట్టుకోలేక తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దాంతో హాస్టల్ మాన్పించారు. డే స్కాలర్ గా ఇంటి నుంచే స్కూల్కు వెళ్తున్నారు. అయినప్పటికీ టీచర్ వేధింపులు ఆగకపోవడంతో తల్లిదండ్రులు నరసరావుపేట పిఎస్లో కంప్లైంట్ చేశారు. సంతమాలూరు మండలం అండి, నెహ్రూనగర్ కాలనీ, కొప్పరం పంచాయతీ, బాపట్ల జిల్లా. మా పిల్లల్ని సన్షైన్ స్కూల్లో చదివిస్తున్నానండి. అయితే ఒకరోజు నైట్ పిల్లలు మా రఫీ అనే మాస్టర్ కొట్టాడండి హాస్టల్లో. కొట్టినప్పుడు ఒట్టిపునానం కొట్టి మా పిల్లగాడిని కింద పడేసి మా చిన్నపిల్లగాడిని కొట్టి గందరగోళం చేశారు. ఆ విషయంలో వచ్చి నేను డైరెక్టర్తో వాళ్ళతో మాట్లాడాను. ఇలాంటి తప్పులు జరగవని ముందు చెప్పారు. తర్వాత అతను మళ్ళీ కొట్టాడు. మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది. మా పిల్లలు ఈ విధంగా నాకు చెప్తున్నారని చెప్పి మా పిల్లల మీద అరెస్ట్మెంట్ మొదలుపెట్టారు. ఒక టీచర్ కాకపోతే ఇంకో టీచర్ కొట్టడం, మార్చి కొట్టడం మొదలుపెట్టారు. మీ పేరెంట్కి చెబితే మళ్ళీ కొడతానని చెప్పి మా పిల్లల్ని బెదిరియటం, కుక్కల్లేక పడి ఉండమని మా పిల్లల్ని అంటాం. ఈ విధంగా గందరగోళం చేస్తే నేను 10 సార్లు చెప్పానండి. 10 సార్లు వాళ్ళకి నేను చెప్పాను, మా పిల్లల్ని కొట్టమాకండి, చదివించండి, మేము చదివించుకుంటానండి, మీరు దయచేసి కొట్టదని చెప్పి బతిమిలాడి చెప్పాను నేను వాళ్ళకి. కానీ ఒక మాస్టర్ పోతే ఇంకో మాస్టర్ కొట్టడం, ఒక టీచర్ పోతే ఇంకో టీచర్ కొట్టడం, మా పిల్లలకి భయపడి ఈరోజు స్కూల్కి కూడా పోనంటున్నారు. రీసెంట్గా 26వ తారీఖు మణికొంట అతను కొట్టి నాకే ఫోన్ చేసి మీ ఓడిని కొట్టాను, దెబ్బ తగిలిందండి, ఏమైనా అయిందా అని అడిగి నన్నే ఫోన్ చేసి అడిగాడు. ఈ విధంగా స్కూల్లో గందరగోళం చేస్తే తట్టుకోలేక మేము వచ్చి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. మాకు న్యాయం చేయమని అడిగాము. రేపు రమ్మని చెప్పారు. మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నామండి అందరిని కూడా. మొన్న పోయినసారి హాస్టల్లో ఉన్నప్పుడు జూలైలో ఉంటే వాళ్ళు నైట్ నా వాచ్ పోయిందని ఎతుకుతుంటే నైట్ 9:30 అవుతుంది. అసలైతే 10ంటికి పనుకోవాలి. 9:30 అయితే వార్డెన్ మిస్ అన్న సార్ వచ్చాడు. ఇద్దరు వచ్చి రఫీ సార్ అన్న వార్డెన్ భారతీ మిస్ ఏంది ఇంకా నిద్రపోలేదని చెప్పి నన్ను బయటికి పిలిచి గోప్యాన్ కొట్టి కింద పడితే స్పృహ లేదు కొంచెంసేపు. మళ్ళీ ఆ గోప్యాన్ కొట్టి మళ్ళీ పైకి లేపి రూమ్లోకి వెళ్ళి పనుకోండి అన్నాడు. మళ్ళీ తర్వాత మా తమ్ముడిని పిలుచుకొచ్చి ఏందిరా ఏం చేస్తున్నావు నువ్వు కూడా అని ఆ వార్డెన్ మిస్ కర్రిచ్చి సార్కి మా తమ్ముడిని కొట్టించింది. మళ్ళీ తర్వాత రీసెంట్గా మళ్ళీ సార్ కొట్టాడు. మళ్ళీ రఫీ సార్ అని ఆయన మళ్ళీ హిందీ క్లాస్లో 4th ఫ్లోర్కి వచ్చావు, వస్తే ఈ మీద గట్టి కొట్టి నేను కొట్టలేదని చెప్తున్నాడు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. ఓవర్ టు సాయిశంకర్. నరసరావుపేట పట్టణంలో ఉన్నటువంటి వెనుకొండ రోడ్లో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల యొక్క అరాచకాలకి 2 విద్యార్థులు బలవుతున్నారంటూ కూడా విద్యార్థుల తండ్రి అయినటువంటి రాము నరసరావుపేట పట్టణ గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేస్తూ కూడా టీచర్లంతా కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. గతంలో పాఠశాలలో ఒక అసంఘటిత కార్యకలాపాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తమ పిల్లలు దాన్ని చూశారని అది ఎక్కడ బయటకు చెప్తారో అనేటటువంటి ఉద్దేశంతో పిల్లలు తప్పులు చేయకపోయినా కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు అంటే వేరే రీజన్స్ చెప్తూ కూడా మా పిల్లల పైన ఉపాధ్యాయులు దాడి చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ఆ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఉపాధ్యాయులకు సంబంధించి తల్లిదండ్రులైన రాము ఫిర్యాదు చేయడం జరిగిందో ఆ ఫిర్యాదు ఆధారంగా కూడా ఉపాధ్యాయులను అయితే విచారిస్తున్నట్లు తెలుస్తుంది. అతనికి 2 కుమారులు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. 2 కుమారులకి గతంలో ఈ ఎవరైతే ఉపాధ్యాయుల దాడిలో కూడా తన కుమారుడు సోమశిల్లి పడిపోయినటువంటి విషయాన్ని కూడా కనీసం చెప్పకుండా కూడా కొద్ది రోజుల తర్వాత ఒక పాఠశాలకు వెళ్తే పిల్లలు చెప్తే తనకు తెలిసిందనే విధంగా కూడా తండ్రి రాము చెప్తున్నారు. అయితే మొత్తంగా ఈ అంశంలో ప్రిన్సిపాల్ అదేవిధంగా ఉపాధ్యాయులు ఒకరి తర్వాత ఒకరు కావాలని చెప్పి తమ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం చూస్తే ప్రైవేటు పాఠశాలలో ఎలాంటి అరాచక పరిస్థితులు ఉన్నాయనే దానికి నిదర్శనంగా ఉంది అంటూ కూడా తండ్రి రాము అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి డిఓ గాని ఎవరన్నా మరి ఎంక్వైరీ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పిల్లల పైన పైశాచికారణం చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య వరుసగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో స్కూల్కి వెళ్తే ఎంతో సేఫ్ గా ఉండేటటువంటి విద్యార్థులు ఇప్పుడు స్కూల్కి వెళ్తేనే భయపడుతున్నటువంటి పరిస్థితులు కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి మరి విద్యాశాఖ అధికారులు దీనిపైన ఏమైనా దృష్టి పెడతారనేది చూడాలి. ప్రస్తుతం పల్నాడు జిల్లా వెనుకొండ రోడ్లో నరసరావుపేటలో ఉన్నటువంటి ఈ పాఠశాలకు సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాయిశంకర్.